బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఇవాళ వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ధృవపత్రాలు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. పూర్తి సమాచారాన్ని అజీం అందిస్తారు. అజీం, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసింది. దీనికి గాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి వేం నరేందర్ రెడ్డి అలాగే అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 5వ తేదీన 6వ తారీఖు ఏదైతే స్కూట్నీ కూడా జరిగింది. అయితే ముగ్గురు పూర్తిగా ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో అందులో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి దాఖలు చేశారు. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఏదైతే 10 మంది ఎమ్మెల్యేల సంతకం లేకపోవడంతో స్కూట్నీలో అతను వేసినటువంటి నామినేషన్ ని ఏదైతే తిరస్కరించబడింది. సో ఈ నేపథ్యంలో 2 స్థానాలకు గాను కేవలం ఇద్దరు మాత్రమే పోటీలో ఉన్నారు, వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి. సో ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా ఏకగ్రీవం అవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటన వస్తుంది. వారికి ఆ పత్రాలు కూడా ఏదైతే రిటర్నింగ్ అధికారి కూడా అందిస్తారు. సో అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అలాగే బీజేపీ 2 పార్టీలు కూడా సంఖ్యాబలం లేనందున వారు ఏదైతే అభ్యర్థిని పోటీలో కూడా నిలపలేదు. సో ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి ఏదైతే ఈ 2 స్థానాలు సులువుగా ఏకగ్రీవంగా గెలుచుకునేటువంటి అవకాశం దొరికింది. సో అభిషేక్ మను సింఘ్వికి రెన్యువల్ అయ్యింది. అలాగే సీఎం సన్నిహితులైనటువంటి వేం నరేందర్ రెడ్డికి ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం అందించారు. సో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వారికి ఏదైతే అధికారికంగా ప్రకటన చేసి వారికి ఏదైతే వారు రాజ్యసభ సభ్యులుగా ఏదైతే ధృవీకరణ పత్రం ఇస్తారో వచ్చే నెల 9వ తేదీ వరకు అటు కె సురేష్ రెడ్డి అలాగే అభిషేక్ మను సింఘ్వికి సంబంధించిన అధికారం ఉండడంతో ఏప్రిల్ 9 తర్వాతనే వీరికి సంబంధించినటువంటి రాజ్యసభ అధికారికంగా ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. సో ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. రైట్ అజీం, థ్యాంక్ యూ.